బిజినెస్లు స్టార్టప్స్ మొదలు పెట్టేటప్పుడు ఒక 100 డేస్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఏ బిజినెస్ మోడల్నైనా వితిన్ 100 డేస్లో ఎలా స్టార్ట్ చేయాలి అని తెలియడం కోసం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకోసం డిజైన్ చేయడం జరిగింది. మీ బిజినెస్లో ప్రొడక్ట్ మాత్రమే కాకుండా సర్వీస్ బిజినెస్ని ఎలా చేయాలి, అసలు సర్వీస్ వెర్టికల్స్ అంటే ఏంటి, ప్రొడక్ట్లో మనం ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఐటమ్ ఫిజికల్గా ఉండి దాన్ని మీరు ముట్టుకోగలిగినా పట్టుకోగలిగినా అటువంటి దాన్ని మనం ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అన్నాం. సర్వీస్ ఇండస్ట్రీలో వస్తువు ఏవి ఉండదండి. అచ్చదెల్లో చెప్పాలంటే సేవా రంగం అంటారు. అంటే మీకు ఒక వెబ్సైట్ కావాలి, నేను డిజైన్ చేసి పెడతా. మీ ఇంట్లో ఒక పెయింటింగ్ కావాలి, ఆ పెయింటింగ్ తీసుకోవడం మీకు రాదు. నాకు తెలిసిన పెయింటర్ ఎవడో ఉన్నాడు, వాడు మంచిగా ఒక దేవుడి బొమ్మ రాముడి బొమ్మ వేసి మీకు ఇస్తాడు, అది సర్వీస్. మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తారు, స్కూల్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు పాఠాలే చెప్తారు తప్ప ఫిజికల్గా ఏమీ ఇవ్వరు, అటువంటి దాన్ని సర్వీస్ ఇండస్ట్రీ అంటారు. అంటే సేవా రంగం కంటికి కనబడకుండా, వస్తువు లేకుండా కేవలం ఒకరికి అవసరమైన పనిని కనుక మీరు చేసి పెడితే అటువంటి దాన్ని సర్వీస్ ఇండస్ట్రీ అంటారు. మన ఇన్ అండ్ అరౌండ్లో సర్వీస్ ఇండస్ట్రీలు ఒకటి కాదు, కొన్ని లక్షల కోట్ల రకాలు ఉన్నాయి. చాలా సర్వీస్ ఇండస్ట్రీలు పెరిగిపోయాయి. ఒక క్యాటరింగ్ బిజినెస్ సర్వీస్ ఇండస్ట్రీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ ఇండస్ట్రీ, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ సర్వీస్ ఇండస్ట్రీ, డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ఇండస్ట్రీ, కంప్యూటర్ ల్యాప్టాప్ రిపేర్ సర్వీస్ ఇండస్ట్రీ, ఇంట్లో పని మనిషి కావాలి మెయిడ్ సర్వీస్ ఇండస్ట్రీ. ఇలా సర్వీస్ ఇండస్ట్రీస్ అన్లిమిటెడ్ అండి. మీ పని మీరు చేసుకోలేక దానికి డబ్బులు పే చేయడానికి వేరే మనిషిని కనుక అపాయింట్మెంట్ చేసుకుంటే, లేదు ఆ పని మీకు రాదు, అన్ని పనులు మనకు రావాలనే ఉంది, ఆ పని మీకు రాదు, దానికోసం డబ్బులు ఇచ్చి వేరే మనిషికో కంపెనీకో బిజినెస్కో ఆ సర్వీస్ని కనుక ఇస్తే మనం అటువంటి వాటన్నిటినీ కూడా ఇలా సేవా రంగం కింద కన్సిడర్ చేయొచ్చు. అయితే ప్రొడక్షన్ కన్నా సర్వీస్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? ప్రొడక్షన్లో మనం ఏం మాట్లాడుకున్నాం, ఏదైనా ఐటెం తయారు చేయాలి అంటే ప్రతిసారి దాని మీద పెట్టుబడి పెట్టాలి. ఒక రూపాయి పెన్న తయారు చేయాలంటే ప్రతిసారి పావలావో ₹10 10 పైసలు ఖర్చు అవుతుంది. కానీ సర్వీస్ ఇండస్ట్రీలో ఏ ఒక్క పని ఇద్దరికి సరిపోదు. ఒక కస్టమర్కి ఆర్కిటెక్చరో ఇంటీరియర్ డిజైనింగో చేసి ఇచ్చారు, సేమ్ డిజైన్ వేరే కస్టమర్కి ఇవ్వరు. ఎందుకంటే ఆ కస్టమర్ తాలూకా డైమెన్షన్స్ కానీ, వాస్తు కానీ, మెజర్మెంట్స్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఈవెన్ రిలీజియన్ కూడా డిఫరెంట్గా ఉన్న సర్వీస్ సూటబుల్ అవుతుంది. సో ఒకరికి ఇచ్చిన రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ డిజైన్ వేరే వాళ్ళకి సరిపోదు. అంటే సర్వీస్ ఇండస్ట్రీలో కస్టమర్కి సర్వీస్ వేరియబుల్గా ఉంటుంది. ఒకే డిజైన్ అందరికీ ఇవ్వడం, ఒకే సర్వీస్ అందరికీ ఇవ్వడం కుదరదు. అండ్ సర్వీస్ ఇండస్ట్రీలో వర్క్ ఆర్డర్ వచ్చిన ప్రతిసారి పని చేయాలి. ఏదో ఒకసారి చేసేస్తా 100 మందికి ఇచ్చేస్తా అంటే సరిపోదు. ప్రొడక్షన్లో ఏంటి, ఒకసారి తయారు చేసుకున్న పెన్ను ఒక మనిషికి అమ్మేస్తే సరిపోతుంది, లేదా ఆ పెన్ను తాలూకా మోడల్ డిజైన్ రామిట్లు ఒక్కసారి చేసుకుంటే చాలు. అదే మౌల్డ్ రోజుకు 1,00,000 పెన్నులు తయారు చేస్తుంది. బట్ సర్వీస్ ఇండస్ట్రీలో చేసేది ఒక్క పని అయినా, ఒక క్లయింట్కి ఒక్కసారి మనం సర్వీస్ ఇవ్వగలిగిన ప్రతిసారి కస్టమైజ్డ్గా చెయ్యాలి. ఇది సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న ఒక అడ్వాంటేజ్. మూడోది ఏంటి అంటే, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ప్రొడక్షన్ యూనిట్ పెట్టాలంటే చాలా ఖర్చు అవసరం. సర్వీస్ ఇండస్ట్రీకి రూపాయి పెట్టుబడి లేకపోయినా ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను చూసారా, మీకు ఇంటీరియర్ డిజైనింగ్ బాగా వచ్చు, చేతిలో మీకు పెట్టుబడి ఏమీ పెట్టక్కర్లేదు. ఒక చిన్న వెబ్సైట్ డిజైన్ చేసుకొని, బిజినెస్ కార్డ్స్ పట్టుకొని, మార్కెట్లో ఎవరెవరైతే కొత్త ఇళ్ళు ఆఫీసులు కడుతున్నారో వాళ్ళకెళ్ళి మీ పోర్ట్ఫోలియోని రిప్రజెంట్ చేస్తే అక్కడితో కస్టమర్ మీకు అడ్వాన్స్ పే చేస్తారు, మీరు వర్క్ డెలివరీ చేస్తారు, బ్యాలెన్స్ పేమెంట్ తీసుకుంటారు. అంటే చేతిలో రూపాయి పెట్టుబడి లేకపోయినా సరే సర్వీస్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసుకోవచ్చు. నాలుగోది, సర్వీస్ ఇండస్ట్రీలో మార్జిన్స్ కూడా 20 to 30% ఈజీగా ఉంటాయండి. అంటే ₹1,00,000 ఖచ్చితంగా 30,000 లాభం మిగులుతుంది, 50,000 ఖచ్చితంగా 10,000 15,000 లాభం మిగులుతుంది. అంటే 20 to 30% మార్జిన్ సర్వీస్ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఉంటుంది. కానీ రోజుకి 10 లక్షల ప్రొడక్ట్స్ తయారు చేసినట్టు రోజుకి 10 లక్షల మందికి మీరు సర్వీస్ ఇవ్వలేరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సర్వీస్ ఇండస్ట్రీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి అండ్ చాలా జాగ్రత్తగా ఒక వర్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి అండ్ చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ ఎట్ ఏ టైం ఎక్కువ టర్న్ ఓవర్ జరగదు. మార్జిన్ బాగానే ఉన్నా టర్న్ ఓవర్ మాత్రం చాలా లిమిటెడ్గా జరుగుతుంది. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ అనుకోండి, రోజుకి 5 ఈవెంట్లు ఎగ్జిక్యూట్ చేయగలరా? 5 ఈవెంట్లు ఎగ్జిక్యూట్ చేయాలంటే మీ దగ్గర ఎంత స్టాఫ్ ఉండాలి? సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు, హార్డ్లీ పర్ డే 1 or 2 ఈవెంట్స్ మాత్రమే టేకప్ చేస్తారు. బట్ ఇదంతా తీసుకుంటే 365 డేస్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుందా? ఓన్లీ మ్యారేజెస్ సీజన్ అప్పుడు ఉంటుంది, మిగిలినవన్నీ బర్త్డే పార్టీలు, చిన్న చిన్న కార్పొరేట్ ఈవెంట్స్, ఏమైనా గెట్ టుగెదర్స్, గ్యాదరింగ్స్ ఇటువంటివి మాత్రమే జరుగుతాయి. అంటే సర్వీస్ ఇండస్ట్రీకి ప్రతిరోజు బిజినెస్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇయర్ అంతా ఉండొచ్చు, ఇయర్లో 50% డేసే ఉండొచ్చు,
లేదా ఓన్లీ 2-3 మంత్స్ కూడా ఉండొచ్చు. ఇలా సర్వీస్ ఇండస్ట్రీలో కొన్ని కేటగిరీస్, కొన్ని చేంజెస్ ఉన్నాయి. సర్వీస్ ఇండస్ట్రీలో స్టార్టప్స్ మొదలుపెట్టి యూనికార్న్ అయిన కంపెనీలు కూడా ఉన్నాయి. ఇండియాలో 2 మేజర్ కంపెనీలు, వీళ్ళిద్దరూ కూడా లివ్ స్పేస్ అండ్ హోమ్ లైన్ అని ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీలు. వీళ్ళ 2 కూడా సర్వీస్ మోడల్సే. చాలామంది అంటారు మనది సర్వీస్ అండి, మనం స్టార్టప్లోకి ఎలా వస్తాం, కానీ ఈ కంపెనీలు స్టార్ట్ చేసిన 2-3 ఇయర్స్లోనే 8,000 కోట్ల రూపాయల టర్నోవర్ జనరేట్ చేశాయి. అంటే వీళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ ఏంటి? కార్పొరేట్ పీపుల్, అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్, ఆన్లైన్లో మా వెబ్సైట్లో, మొబైల్ అప్లికేషన్లో మా డిజైన్స్ చూసుకోండి, ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మా ఆఫీస్కి వచ్చి కలవండి, మేము మీకు ఫ్రీ డిజైన్ ఇస్తాం, ఈ డిజైన్ వితిన్ 45 డేస్లో ఎగ్జిక్యూట్ చేస్తాం, 45 డేస్లో మేము ఎగ్జిక్యూట్ చేయలేకపోతే మీ మనీ రిఫండ్ అన్న మార్కెట్ స్ట్రాటజీతో చాలా బాగా క్లిక్ చేశారు. అతి తక్కువ టైంలోనే $1 బిలియన్ రెవెన్యూని కూడా టచ్ చేశారు. అంటే ప్రొడక్షన్ ఒక్కటే కాదు, సర్వీస్ ఇండస్ట్రీలో కూడా మనం స్టార్టప్స్ మొదలు పెట్టవచ్చు, సర్వీస్ ఇండస్ట్రీలో కూడా యూనికార్న్ స్టేటస్ని అందుకోవచ్చు. ఇలా ఎన్నో ప్లే స్కూల్స్, ఎన్నో ట్రైనింగ్ మోడల్ కాన్సెప్ట్స్, ఎన్నో ఎడ్యుకేషనల్ ఫ్రాంచైజీలు, ఎన్నో బిజినెస్ ఫ్రాంచైజీలు, ఇటువంటివన్నీ కూడా మార్కెట్లో చాలా చక్కగా రన్ అవుతున్నాయి. అంటే సర్వీస్ ఇండస్ట్రీ పెట్టుబడి తక్కువ లేదా అసలు ఏమి ఉండకపోవచ్చు, లిమిటెడ్ క్లయింట్స్ ఉంటారు, మార్జిన్స్ బాగుంటాయి, టర్న్ ఓవర్ తక్కువ ఉన్న మార్జిన్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీ ఉంటే అందులో కూడా అన్లిమిటెడ్ గ్రోత్ ఉంది. అయితే సర్వీసు కస్టమర్కి వేరుబల్గా ఉంటుంది. ఒకే కస్టమర్కి ఇచ్చే సర్వీసు వేరే కస్టమర్కి పనిచేయదు. ఇప్పుడు మాకు ఎవరైనా ఒక వెబ్సైటో మొబైల్ అప్లికేషన్ అడిగారు అనుకోండి, ఒక క్లయింట్కి ఇచ్చింది వేరే క్లయింట్కి సరిపోదు కదా, వీళ్ళకి అన్నట్టు కస్టమైజ్డ్గా చేంజ్ చేయాలి. దాని స్కోప్ మారుతుంది, దాని సర్వర్ స్పేస్ మారుతుంది, యూఎక్స్ డిజైన్స్ మారిపోతాయి, ప్రతిదీ చేంజ్ అయిపోతుంది. ఏది మనం రెప్లికేట్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వలేం. అలా ఏ ఇద్దరి ఫేసెస్ ఒకేలా ఉండవో, ఏ 2 సర్వీస్ డెలివరీస్ కూడా ఒకేలా ఉండవు, ఇందులో డౌట్ ఏమీ లేదు. అయితే కొంతమందికి ప్రొడక్షన్ ఉండదు, మాలాంటి వాళ్ళకి ప్రొడక్షన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ప్లాంట్ ఏం పెడతాం, మనం ఇక్కడ మెషినరీ దగ్గర ఏం నిలబెడతాం, రా మెటీరియల్ ఏం ప్రొక్యూర్ చేసుకుంటాం, మనం ఏదో లిమిటెడ్ ఆఫీస్లో రోజు పని చేసుకుంటే సరిపోద్ది కదా, ఏసీలో ల్యాప్టాప్ ముందు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి సర్వీస్ ఇండస్ట్రీ సూటబుల్గా ఉంటుంది. ఈ సర్వీస్ ఇండస్ట్రీలో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఐటీ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, డిజిటల్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు, ఇంటీరియర్ డిజైన్స్, సివిల్ ఆర్కిటెక్చర్ వర్క్స్, ట్రైనింగ్ మోడల్స్, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, సర్వింగ్ ఇండస్ట్రీ, ఇవన్నీ కూడా సర్వీస్ ఇండస్ట్రీలో అల్టిమేట్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి, గ్రోయింగ్ ఇండస్ట్రీస్. ఒకవేళ మీరు సర్వీస్ ఇండస్ట్రీలో సంబంధించిన బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెడదాం అనుకుంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత అసలు మీకు తెలిసిన సర్వీసెస్ ఏంటో ఒకసారి లిస్ట్ అవుట్ చేసి, కేటగరైజ్ చేసి, అందులో ఏ బిజినెస్ మోడల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి, మీకు దగ్గరగా ఏదైనా బిజినెస్ ఉందేమో చూసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే హ్యాపీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన బిజినెస్ సపోర్ట్ అంతా కూడా మేము ఎగ్జిక్యూట్ చేస్తాం.